మాట్లాడుతున్నారు కదా, మీ ఎమ్మెల్యేలే చెప్పారు కదా, తడిసిన ధాన్యానికి వడగండ్లు వచ్చి నష్టపోయినటువంటి దానికి ఏ సహాయం లేదు, ఏ రైతుకు దక్కలే. పోయినసారి ఇచ్చినటువంటి బోనస్ మీరు ప్రకటించింది ఎంత, ఇచ్చింది ఎంత, ముట్టింది ఎంత, ఒకనాడని లెక్క చెప్పిందా? మొత్తం పండిన ధాన్యం ఎంత, మీరు ఇచ్చింది ఎంత, ఎంతమంది రైతులకు ఇచ్చిన, ఎంత అమౌంట్ ఇచ్చింది లెక్క చెప్పలే. ఈసారి మళ్ళీ ధాన్యం తీసుకుంటున్నారు, ముప్పు తిప్పలు పెట్టి తీసుకుంటున్నారు. సరే ఎట్లనోలాగా రైతు ఇస్తున్నాడు, కష్టపడుతున్నాడు, వారం 10 రోజులు 15 రోజులు కళాలు పొడితే పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటి వరకు సేకరించింది ఎంత, దాంట్లో ఇచ్చిన బోనస్ ఎంత? ఇస్తున్నా అసలు బోనస్ ఇయ్యదలుచుకున్నారా? బోనస్ ఇవ్వరు. అంటే ఏదైనా మాట మార్చి దాన్ని జాప్యం చేసేసి జనం మధ్యలో వాళ్ళు మర్చిపోయేటట్లు చేస్తే ఆ అంశం వెనక్కి పోయినట్లే అని భావిస్తున్నా. దగ్గర 1,50,000 కోట్ల అప్పు చేస్తుంది. మరి ఇవేమి ఇవ్వకుండా, ఏం చేయకుండా, ఇచ్చిన హామీలకు సంబంధించి ఏం చేయకుండానే 1,50,000 కోట్ల అప్పులు చేస్తుంది. అప్పులు చేసి మళ్ళీ నిత్యం అప్పులు అయిపోయినాయి, మాకు ఏడ పైసా పుడతలేదు, ఇంకా మా చేతనైతే లేదని చెప్పి చేతులు ఎత్తేస్తుంది. అని మాట్లాడింది మీరే.